పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము నాయన పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నిలబెట్టుకుని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మనందరినీ బలపరిచి స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో నుంచి సంఘటన. మరి ఇది ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాలము ప్రారంభ దినాలు. మరి యేసు ప్రభు వారు మరి శిష్యులను ఏర్పరచుకునే సందర్భం దేవుని వాక్యమాలలో చూసినప్పుడు, మరి ప్రభు ఇక్కడ చూసినప్పుడు ప్రభు అప్పటికే తన యొక్క పరిచర్యను మొదలు పెట్టేశాడు. మరి మత్తయి సువార్తలో ఉన్నప్పుడు జీసస్ బిగాన్ ఇన్ హిస్ మినిస్ట్రీ. మరి యోహాను చెరలో వేయబడ్డ తర్వాత యేసు ప్రభు వారు తన పరిచర్యను ప్రారంభించినట్టుగా చూస్తాం. మరి మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉందంటూ ప్రభు యొక్క దేవుని రాజ్యముని గురించి యేసు ప్రభు వారు బోధిస్తూ తన పరిచర్యను ప్రారంభించినట్టుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏ నది అన్న నది పేరేం చెప్పారు? గెనెసరతు దగ్గర జరిగిన సంఘటన. దీన్ని గలిలయ సముద్రం కూడా అంటారు. దేవుని వాక్యం చూసినప్పుడు మరి ఇక్కడ మరి ప్రభు ఆ ఒడ్డున బోధిస్తున్నట్టుగా చూస్తాం. మరి ఇక్కడ ఉన్నట్టుగా కాదు, కానీ విశేషమైన జనం ఉన్నట్టుగా చూస్తాం. దే ఆర్ ప్రెస్సింగ్ ఆన్ హిమ్. ఆయన మీదికి అంటే జనులు ఎక్కువైనప్పుడు ముందుకు జరుగుతుంటారు కదా. కొంచెం ఇంకా ఈ ఫెసిలిటీస్ లేవు, ఈ మైక్ ఫెసిలిటీస్ లేవు ప్రభు కానీ, కాబట్టి ప్రభు మాటలు వినడానికి కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు మరి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, సోషల్ డిస్టెన్స్ కాదు, రైట్, ఓకే, ప్రభు కొంచెం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మీరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దేవుని స్తోత్రం పిల్లలు. మరి ఆయన జనులు ఒడ్డు మీద ఉన్నారు, ప్రభు నీళ్ళలో ఆ ఓడలో కొంచెం లోపలికి వెళ్ళాక ఆ ఓడలో నిల్చొని, అదే ఆయన పుల్పిట్. అక్కడ నుంచి ఆయన బోధించడము ప్రారంభించాడు, జనులకు బోధించాడు. బోధించిన తర్వాత పిల్లదేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి సీమోనుతో అన్నమాట అయిపోయిన ఆయన చాలించిన తర్వాత ఏమంటాడు? ధోనిను కొంచెం లోపల తీసుకెళ్ళమంటాడు, నీ వలలు వేయమంటాడు. దానికి పేతురు అన్నమాట మనందరికి తెలిసింది కదా. రాత్రంతా ప్రభువా శ్రమ పడ్డాము, ఫలితం ఏమీ లేదు, ఆయనను అంటాడు. దిట్స్ అ వండర్ఫుల్ వర్డ్. నిజంగానే దైవజనుడు రాష్ట్రం చాలాసార్లు చెప్తుంటాను. మరి ఫెయిత్కు డెఫినేషన్ అంటే ఆయనను అంట. ఈవెన్ దో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు. తెలుగు కరెక్ట్గానే ఉంది కదా, దేవునికి స్తోత్రం. అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మరి ప్రభు మాటలో నిలిచి ఉండడము, నీ మాట చెప్పున వేస్తానని అన్నప్పుడు మరి ఆ ప్రకారమే ఆయన వల వేసినట్టుగా చూస్తాం. మరి రాత్రంతా ఒక చేప కూడా దొరకని పేతురుకు వల పికిలిపోయేటన్న చేపలు దొరికినట్టుగా చూస్తాం. వెంటనే మరి పేతురు అది లాగలేక, మరి పేతురు యేసు ప్రభు ఇద్దరే ఉంది కాబట్టి ఇది గుంజలేక లాగలేక అన్నట్టుగా మరి పక్కనున్న మరి జెబెదయి కుమారులు యోహాను యాకోబులు పిలిచినట్టుగా చూస్తాం. వారి పిలిచినప్పుడు వారందరూ సహాయం చేసినట్టుగా చూస్తాం. పాలివాళ్ళు అంటారు కదా, వారి పాలివాళ్ళు అంటే జనరల్గా పాలోలు అంటే నిజంగా పాలు పంచుకుంటోళ్ళని అర్థం, కానీ పాలోలు అంటే పగోలు అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో చాలా వాడుకలో ఉంటుంది పాలోలు అంటే పాలు పంచుకునే వాళ్ళు. దే ఆర్ కో హైయర్స్ ఒక రకంగా చెప్పాలంటే. పాలోడు అంటే పగోడు అన్నట్టు అయిపోయింది ఇప్పుడున్న సమాజంలో. రైట్, ఏదేమైనా మరి పాలోళ్ళు అంటే వీళ్ళు పంచుకునేవారే. వారిని కూడా పిలిచారు, వారు కష్టపడి పిలుచుకున్నారు. మరి వారు వచ్చారు, వారు 2 దోణలు నింపుకున్నారట. వాట్ ఎ వండర్ఫుల్ క్యాచ్. ఒక చేప లేని జాగల నుంచి ఒకతోనే కాదు 2 దోణల్లో చేపలు పట్టుకునే రేంజ్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత వారందరూ ఓడలు తీసుకుని పక్కకు వచ్చేసారు. పేతురు అన్న మాట చూశాడు.
ప్రభువా నేను పాపి, నా నుంచి దూరంగా వెళ్ళిపో అని పేతురు అన్నాడు. వారు బయటికి వచ్చిన ప్రభు అంటాడు ఇప్పటిదాకా చేపలు బత్తావు నాన్న, ఇప్పుడు మనుషులు బత్తే చాలా రెడీగా నేను చేస్తానన్నాడు. పేతురుతో అన్నాడు. పేతురుతో అంటున్నాడు, అందరితో అన్నట్టుగా లేదు. పేతురుతో ప్రభు అన్న మాట, నిన్ను మనుషులను పట్టు చాలండిగా చేస్తాను. నౌ యు గోయింగ్ టు ఫిష్ మెన్ అంటాడు. వాట్ వండర్ఫుల్. పేతురు యొక్క స్టేట్మెంట్కు ప్రభు యొక్క స్టేట్మెంట్కి అంత వ్యత్యాసం ఉంది కదా. పేతురు నేను పాపిని అంటాడు, ప్రభు అంటాడు నువ్వు చేపలు పట్టుని కాదురా బాబు, నువ్వు మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఇట్ ఈస్. దేవుని స్తోత్రం. ఇందులో నుంచి కొన్ని నాకు టైం తక్కువ ఉంది, ఇంట్రడక్షన్ చాలా షార్ట్లో చాలా స్వీట్గా ముగించాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం ఇందులో నుంచి. ఎందుకంటే పిల్లరా, దేవుడు వాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరిని వాడుకుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వీ ఆర్. చాలాసార్లు అదే దేవుని వాక్యం. పేతురు మాటకు ప్రభు మాటకు అసలు పొంతం లేదు. అసలు ఈయన పాప అంటుండు, ప్రభు పని కొరకు పిలుస్తున్నాడు. ఈరోజు మనందరినీ కూడా అలాగే పిలిచాడు దేవుడు. మనం ఏమై ఉన్నామన్నది కాదు, కానీ దేవుడు పిలిచాడు, మనం ఏదో కావాలని పిలిచాడు. హల్లెలూయా. దేవుడు ఊరికిన పిలుచలేదు పిల్లలు. మనం ఏమై ఉన్నాం అని పిలువ దేవుడు, దేవునికి కావలసిన వారిగా కావాలని దేవుడు పిలిచాడు. అందుకే సిల్వర్ రక్తంలో ముద్రించుకొని దేవుని సన్నిధిలో ఈరోజు ఆరాధిస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. పేతురు చేసినట్టుగా దేవునితో సహవాసం చేస్తున్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్స్ వీఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ అండ్ ద సేవియర్. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ పిల్లరా, ఇక్కడ ఒక మాట గమనించినప్పుడు పిల్లరా, ఇక్కడ పేతురుకు పిల్లరా దేవుని వాక్యమానంలో చూసినప్పుడు ప్రభు చెప్పినప్పుడు ప్రభు మాటకు పేతురు విధేయుడు అనేట్టుగా చూస్తాం. ఒబీడియన్స్. ఈరోజు నా అంశం కూడా అదే పిల్లరా, ఒబీడియన్స్ టు అబండెన్స్. దట్ ఈస్ మై మెసేజ్. విధేయత చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లల దేవుని వాక్యమాలను చూసినప్పుడు విశ్వాసుల్లో కరువు అయ్యేది ఏంటంటే ఒబీడియన్స్. అందుకే నేర్చుకోవడానికి ఉన్నాం ఈరోజు. మనకు కరువైంది అని అంటలేను, కానీ నేర్చుకోవడానికి ఉన్నాం. కరువైంది అనొచ్చు, ఎందుకంటే అన్ని సందర్భాల్లో దేవునికి విధేయుడిగా ఉండం. కొన్ని సందర్భాల్లో ఉన్నా, కొన్ని సందర్భాల్లో పడిపోతుంటాం. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రతి విశ్వాసి కూడా దేవునిలో విధేయత కలిగి ఉంటే యు విల్ సీ వండర్స్ ఇన్ హిస్ లైఫ్. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు చాలాసార్లు ఇప్పుడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ప్రభు ఈరోజు పేతురు ద్వారా ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయుడు అంటావో నీ జీవితంలో సమృద్ధిని చూస్తావు. యూ విల్ సీ అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్ when you obey God. చాలాసార్లు ఈరోజు ఇప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు విధేయత చాలాసార్లు కరువైపోతుంటుంది. చాలాసార్లు అనుకోవచ్చు, దేవుని మాటలని మనం ఎంచున్నాం కదా, దేవునికి చాలా విధేయుడిగా ఉన్నాం కదా. దేవుడు అంటే సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడమ్మా? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం సారాంశం మొత్తం చూస్తే 10 ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు పిల్లరా, ఆ పరాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. చాలా ఆజ్ఞలు, 10 చాలా ప్రాముఖ్యమైనవి. ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు 10 ఆజ్ఞలు కనుక ఒకవేళ పెడితే, ఒకవేళ 10 ఆజ్ఞల్లో ఏదైనా ఒక ఆజ్ఞలు తప్పిపోయినప్పుడు దెన్ యూ విల్ బి ఎ లా బ్రేకర్. యూ డోంట్ లైక్ ఇట్ కదా. మనం ఇష్టపడకపోవచ్చు, కానీ అయా 9 బాగా చేసాం కదా, 10ది మిస్ అయ్యాము అంటే 90% ఈజ్ నాట్ ఓకే విత్ గాడ్. గాడ్ వాంట్స్ 100%. 9 చేసాం కదా ప్రభా, మాకు స్కూల్లో కాలేజీలో పోతే 60% వస్తే, ఇప్పుడైతే 60% వాల్యూ లేదు, కానీ మేము చదువుతున్నప్పుడు మేము 10th ఎవరికైనా 60% వస్తే వాడు ఓ కింగ్లా ఉండేవాడు. డిస్టింక్షన్ 60% డిస్టింక్షన్లో పాస్ అంటారు బాబు, వాడు మామూలు అడిగాడు. ఇవాళ లేదు ఆ సిచ్యువేషన్. 60 మార్కులకు లేదు. 98 వస్తే కూడా 2 ఎందుకు మిస్ అయినా ప్రాబ్లమే ఉంది, కానీ 98తో నో బడీ ఈజ్ హ్యాపీ విత్ 98. అబ్బా 2 మిస్ అయినాయి కదా. 2 తల్లిదండ్రులు కూడా ఎంత గ్రీడీ అయిపోయారు, నాన్న 2 మార్క్స్ వరకు నువ్వు ఇంకా కొంచెం ఎఫర్ట్ చేయాలి. ఏం చేస్తాడు ఇంకా, ఇంకేం ఎఫర్ట్ ఇవ్వాలి, ఇంకెంత మేరకు పోవాలి. సేమ్ విత్ ద స్పిరిచువల్ లైఫ్. గాడ్ ఇస్ ద వండర్ఫుల్ గాడ్. హీ వాంట్స్ us to be 100%, not 90%.
90% ఈజ్ నాట్ ఓకే విత్ గాడ్. 9 ఆజ్ఞలు విన్నాను ప్రభువా, వాట్ అబౌట్ దట్ వన్ సార్? ఒక ఆజ్ఞ మీరితే ఇట్స్ నాట్ 90. చాలాసార్లు మనం అనుకుంటాం, వీ థింక్ దట్ ఒక ఆజ్ఞ విడిచి 9 నేను చేశాను, ఐ గాట్ 90, బట్ గాడ్ సేస్ యు గాట్ ఎ 0. ఒక ఆజ్ఞ మీరిన వాడు 9 ఆజ్ఞలు కూడా మీరినట్టేనంట. దట్ ఈస్ గాడ్స్ క్యాల్కులేషన్. నా క్యాల్కులేషన్ ఏంటంటే 9 చేశాను 90%. నువ్వు అనుకుంటా, దేవుడు అలా అనుకోవట్లేడు. ఒక ఆజ్ఞ మీరితే ధర్మశాస్త్రం అంతటిని మీరినట్టేనంట. దట్ ఈస్ గాడ్స్ క్యాల్కులేషన్. అందుకే జాగ్రత్త. వాక్యం మనకు కాదు అనడానికి లేదు, మనకు కూడా వాక్యం. అందుకే ఎందుకు చెప్తున్నాడంటే క్లారిటీ కోసం చెప్తున్నాడు. ఒకసారి మీరేమంటే ఒకసారి మీరినప్పుడు కూడా మీరినట్టే. యేసు ప్రభు దేవుని వాక్య భాగం చూసినప్పుడు, ఈ వాక్య భాగంలో మీరు ఎంత గమనించారో తెలియదు నాకు, ఇద్దరు చదివినప్పుడు కానీ ఒక విషయం చూసినప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో 2 విషయాలు చెప్తున్నారు. 2 సార్లు చాలాసార్లు ఎంతసేపు మనం ఫోకస్ చేస్తాము, దోణిని లోపలి తీసుకెళ్ళమంటాం. దానికి ముందు ప్రభు దోణెను ముందుగా పేతురును కొంచెం ముందుకు జరపమంటున్నాడు మాట్లాడే ముందు. ఒకటి పిల్లలు మాట్లాడిన తర్వాత లోతునకు తీసుకెళ్ళాడు, లోతులో చేపల పట్టమని. దానికి ముందు కూడా ప్రభు పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే దోణెను కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ నుంచి ఐ వాంట్ టు స్పీక్ టు ది పీపుల్. పీటర్ ఈస్ ఒబేయింగ్ 2 times. చాలాసార్లు ఏమనుకుంటామంటే పేతురు ఒకసారి చాలాసార్లు అది ఆ రెండోసారి మొదటిసారి చెప్పిన మాట కనుమరుగైపోతే, కానీ మొదటిసారి ప్రభు అంటుండు లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ముందు కొంచెం లోపలికి తీసుకెళ్తే అక్కడి నుంచి నేను ప్రజలకు బోధించాలి. ఫస్ట్ యు జస్ట్ మూవ్ ది బోట్ లిటిల్ బిట్ ఇన్ సైడ్. అంతే చెప్తున్న వాక్య భాగంలో చాలా జాగ్రత్తగా ఉండదు. దేవుని వాక్య భాగం చెప్తున్నప్పుడు when you don't obey in the little things, you will not obey in the greater things. చాలాసార్లు చాలా చిన్న విషయాలు అనుకోవచ్చు. పిల్లలు చాలాసార్లు చెప్తాలకే ఏం పని చెప్తా ఓకే నాకే చెప్తావు అంటావు అంటావా లేదా? పిల్లలు జనరల్గా అంటారు ఎప్పుడు నాకే చెప్తావు అంటాడు. అవునమ్మా, మనం కూడా దేవుని పిల్లలు, మనం కూడా అదే మాట్లాడుతాం. ఎప్పుడు చెప్పినా ఏం చేయాలి, తల్లి తిట్టి నువ్వేమన్నా వెంటనే ఏమంటాము, ఎన్ని పనులు చేసినా అప్పుడు ఆ బట్టలు మరవలే, ఆ బట్టలు ఉతకలే, ఆ వాకిలుడోలే, ఇది చేయలే, ఇంత పెద్ద పెద్ద పనులు చెప్తుంటాం. చిన్నది గ్లాస్ తీసుకురమ్మా, గ్లాస్ నీళ్ళు తీసుకురమ్మంటే ఊకే నాకే చెప్తా అంటాం. అంటమా లేదా? when you don't obey in the little things, చాలా చిన్న పిల్ల చాలా 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 చిన్న చాలా చిన్న విషయాల్లో దేవుడు పరీక్షిస్తుంటాడు. ఇట్ మే బి వెరీ లిటిల్ థింగ్ ఫర్ యూ. పేతురు సెకండ్ టైం పోతే పెద్ద విషయం. మొదటి విషయంలో కేవలం పేతురుతో చెప్తున్న మాట కొంచెం నీళ్ళ దూరం తీసుకెళ్ళాను. నేను ఐ వాంట్ టు అడ్రస్ ది పీపుల్, నేను పబ్లిక్తో మాట్లాడాలి, వచ్చిన జనాలకు నేను బోధించాలి, కాబట్టి కొద్దిగా ముందుగా దూరాన్ని కొంచెం లోపల తీసుకెళ్ళమంటున్నట్టుగా చూస్తాం. పేతురు అలాగే చేస్తాడండి. హి వాస్ ఒబేయింగ్ ది లిటిల్ థింగ్స్. అండ్ ఒక విషయాన్ని గమనించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నేను చెప్పినప్పుడు మనం దేవుడేదని చెప్పినప్పుడు విల్ సే దట్ వి ఆర్ బిజీ కదా, బిజీ 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 చెప్పినప్పుడు చాలా బిజీగా ఉంటాం అవునా కదా. అక్కడ వాక్యంలో చూసినప్పుడు పిల్లరా పేతురుతో ఉన్నవారు దే వేర్ డూయింగ్ సమ్ వర్క్, దే వర్ బిజీ. వారు తమ వలలు కొడుకుంటున్నారు. ఆ చిన్న విషయమే కనపచ్చు, కానీ చాలా టఫ్ విషయంలో. ఎందుకంటే పిల్లలు రాత్రంతా శ్రమ పడ్డారు. రాత్రంతా శ్రమ పడుతున్న వారు పిల్లలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు వారు బయటికి వచ్చి ఏం చేస్తుండొచ్చు? రాత్రంతా శ్రమ పడ్డారు, చేపలు దొరకలేదంటే ఏమొచ్చింది, అంతా బురద వచ్చిండొచ్చు కదా. ఏముంటుంది? అంతా బురద. అన్ని నీళ్ళలో తీసినప్పుడు ఏముంటుంది పిల్ల? వారు తమ వలలను కడుక్కుంటున్నారు. పేతురు ఆ సహచరులు ఏం చేస్తారు? దేవర్ వాషింగ్ ద నెట్స్. అంతేనా? వాక్యం అదే అన్నదా? ఏమంటుండు? ఇక్కడ వినడం చాలా కష్టమైనప్పుడు. ఎందుకు తెలుసామా? ఒకటి రాత్రి కష్టపడ్డారు, దానికి ఫలితం ఏం లేదు. ఒకవేళ కష్టపడ్డావు, దినమంతా కష్టపడ్డప్పుడు నీకు ఏదైనా దొరికినప్పుడు యూ విల్ బి హ్యాపీ. నీ మూడ్ వేరుగా ఉంటుంది. రాత్రంతా కష్టపడ్డావు, నీ మూడ్ అప్సెట్ అయి ఉంటుంది. ఒక చేప కూడా పడలేదు. అప్పుడు ఇంకేంటంటే ఇంకా కాకుండా ఆ పని కాకుండా ఇంకొక పనికి మాలిన పని చేస్తున్నావు, శుభ్రం చేసే పని చేస్తున్నావు, పిచ్చి పీక్ స్థాయిలో ఉంటుంది.
అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ ఆ సందర్భంలో నీకు నాకు పని చెప్తే ఏమంటావు? ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. ఇదే జవాబు వస్తుందా లేదా? నాకు అసలే దిమ్మ తిరిగి ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు ఇప్పుడు. వస్తారాదమ్మా? రాత్రంతా కష్టపడి వచ్చిన చేప రాలేదు, క్లీన్ చేసుకుంటే నువ్వు వచ్చి నన్ను పడవదు ఏమంటావేందే? అనాలనా లేదా? అనాలనా లేదా? అనాలనా లేదా? అది చిన్న పనే, కొంచెం వడల లోపల తోడు, నీ బయట ఉన్న దాన్ని కొంచెం నీళ్ళు తోడు, మరి చిన్న పనే కానీ కష్టము. చిన్న పనే, కష్టమైన పని. పేతురు అంటలేడు ప్లీజ్ ప్రభా నీ పని నువ్వు చేసుకున్నాను డిస్టర్బ్ చేయక అంటలేదు పేతురు. గుడికి రండి అయ్యా బాబు అంటే ప్లీజ్ ప్లీజ్. అసలు ఎంత టెన్షన్లో ఉన్నాం తెలుసా మీకు? ఎంత టెన్షన్లో ఉన్నాం తెలుసా మీకు? ఇంకా పొద్దున్నే లేచి రావాలి ఏదో తలకాయ. ఎంత కష్టం తెలుసా నీకు? ఇప్పుడున్న పరిస్థితి ఏమో తెలుసా నీకు? ఆడికి పని లేదు పాట లేదు, పొద్దున్నే పెట్టుకున్నాడు, వాళ్ళు వేసింది కాక ఆడు వండుకొనియాడు. రైట్, ఓకే, ఫైన్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఇచ్చిన పని నీకు చెప్తున్నాడమ్మా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో పేతురుకు ధోనిని తోయమన్నట్టుగా ప్రభు నీకు వచ్చిన పని చెప్తున్నాడు. ఎంత పని చూద్దాము, ఒకసారి చదువుకుందాం, వాక్యం చదువుకుందాం. దేవుడు పేతురుతో చెప్పినట్టు, యు ఆర్ బిజీ, నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు చాలా ఆయాసంలో ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, కానీ దేవుడు ఈ పరిస్థితిలో దేవుడు నీకు చిన్న మాట చెప్తున్నాడు, చిన్న పనిని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం 10వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఒకసారి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. సమాజముగా కూడుట మానక. చాలమ్మా చాలు, అంతకంటే మళ్ళీ ఇంకో వాక్యం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రభు చిత్తం అయితే అది ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం. సమాజముగా కూడుట మానకుడి అంటే గాడ్ యు నో హౌ ఐ యామ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, వాట్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్. సమాజముగా కూడుట మానకుడి. దేవుడు చెప్తున్నాడమ్మా. ప్రైజ్ గాడ్, మీరు అందరూ వచ్చారు, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దేవుడు చెప్తున్నాడు సమాజముగా కూడుట మానకుడి అంటున్నాడు. చాలాసార్లు కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది, కానీ ఈ సమయం ఎక్కువ ప్రార్థన చేయాల్సిన సమయం అమ్మ. మనమున్న పరిస్థితిలో ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. నిజంగా 16 మంది గురించి కరోనా గురించి ప్రార్థన చేస్తున్నాం. 14 మందికి నెగిటివ్ వచ్చి ఇంక 2 మిగిలి ఉన్నారు. సుజాతమ్మ వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి 2 ఉన్నారు, వాళ్ళకు కూడా దే ఆర్ గెటింగ్ బెటర్, బట్ నెగిటివ్ 14 మంది క్లియర్ అయిందమ్మా. ప్రైజ్ గాడ్. మీరు ప్రార్థన చేస్తున్న నాకు తెలియదు, కానీ అండ్ ఎవ్రీ ప్రేయర్ నా ఫ్యామిలీ గురించి మర్చిపోయినా లేచినా కూడా ఫస్ట్ వాడి కొరకు ప్రార్థన. ఎందుకంటే మరణ పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయడం మన పని కాబట్టి భారంగా చేస్తున్నాను. ఐఎమ్ ప్రేయింగ్. దానికి ముందు 2 చేశాను. సడన్ చాలా సీరియస్ ఉన్నప్పుడు వచ్చారు. ఓ సిస్టర్ శామ్యుల్ బ్రదర్ వారి, శామ్యుల్ పాస్టర్ వారి వైఫ్ ఇస్ ఓకే, బట్ శామ్యుల్ పాస్టర్ వారి నో మోర్. అంతకుముందు అంటే లాస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆయన చనిపోయారు 2 days ముందు వచ్చింది మనకు మెసేజ్. వి ప్రైడ్. నెక్స్ట్ డే బాగుండనిచ్చిన తర్వాత చనిపోయాడు వచ్చాడు. ఐ ఫీల్ వెరీ సారీ, ఎందుకంటే అంతకుముందు నాకు ఇంకా చెప్పలేదు. అంటే నేను ప్రార్థన చేస్తే బతుకుతారని కాదు, ఐ వుడ్ హ్యావ్ డన్ మైడ్. కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది. అండ్ శామ్యుల్ పాస్టర్ చనిపోయాక బహుశా శోభ సిస్టర్ కోసం చాలా భారంగా ప్రార్థన చేశాను. ఆయన పిల్లలు అనాథలు అయిపోతారు, బిడ్డ కోలుకోవాలి, షీఈస్ ఫైన్. దేవుని స్తోత్రం. దేవుడు కృప కలిగిన దేవుడు. గాడ్ ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్య భాగం పిల్లరా, దేవుడు నిజంగా పిల్లరా, వి షుడ్ ప్రే మోర్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్. ఒకరికి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు. వీ హ్యావ్ టు ప్రే మోర్. అండ్ ప్రత్యేకంగా శ్యాంబాబు ఫ్యామిలీ కొరకు, మధు ఫ్యామిలీకి ఐ వాస్ ప్రేయింగ్ లైక్, ఎందుకంటే అక్కడ చాలా భయంకరంగా ఉంది. ఐ వాస్ ప్రేయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మిమ్మల్ని ఏదో చెప్పడానికి కాదు, కానీ
ఐఎమ్ స్కేర్డ్. మీరు ఎలాంటి పరిస్థితి వెళ్ళారు? మధు వాళ్ళు వెళ్తుంటే అసలు నన్ను వద్దనని అనిపించింది, అక్కడ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దోస్ ఫ్యామిలీస్. ఎందుకంటే ప్రత్యేక నాశ్వర బ్రదర్ అక్కడే ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఉన్న జాగల భయం అవుతుంది కొన్నిసార్లు. మన ప్రియులు దేవుడు, ఐ ఫీల్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో వెళ్ళారు. ఈరోజు ప్రభు ఒక మాట చెప్పినప్పుడు చిన్న చిన్న విషయాల్లో మనము విధేయత చూపించలేకపోతే కష్టం. ప్రేయింగ్ టైం, ద టైమ్ టు మీట్ టుగెదర్, ప్రే ఫర్ అవర్ బిలవ్డ్. మన ప్రియుల కొరకు, మన ఆత్మీయుల కొరకు, మన సంఘం కొరకు, అనేకుల కొరకు ప్రార్థించాల్సిన సమయం ఇది. రిలాక్స్డ్. నాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నాకు యోనా గుర్తొస్తాడు. హౌ కెన్ యూ స్లీప్? హౌ కెన్ పీపుల్ స్లీప్ వెన్ దే ఆర్ ఇన్ ట్రబుల్స్? హౌ కెన్ దే స్లీప్? నిద్ర ఎలా పడుతుందో. నాకు బాగా నిద్ర వస్తుంది, ఎన్ని సమస్యలు నిద్ర వస్తాయి, కానీ మరి ప్రార్థన చేసుకోలేంత నిద్ర అయితే రాదు. ఐ డోంట్ నో హౌ కెన్ దే స్లీప్. కొంచెం చాలా ఆయాసం అనిపిస్తుంది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు, ఇక్కడ పేతురు చూసినప్పుడు అంత భయంకరమైన పరిస్థితుల్లో రాత్రంతా శ్రమ పట్టాడు, అక్కడ పని చేస్తాడు. ఈజ్ నాట్ సెయింగ్ మైండ్ యువర్ బిజినెస్ లార్డ్ అంటలేడు, కానీ ఈ వాస్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ గాడ్. ఈరోజు మనమందరం కూడా ప్రభు పనిలో పాలిభాగస్థులం అవ్వాల్సిన వారమైనాం. హల్లెలూయా. గాడ్ సేస్, ఓ దైవజనుడు అంటాడు, ఇఫ్ ఐ am not on my father's business, I have no business in this world అంటాడు. నేను నా తండ్రి పనిలో లేకపోతే నాకు భూమి మీద పని లేదంటాడు. ఈరోజు విశ్వాసి అలా అనుకున్నప్పుడు ప్రభు పనిలో పాలిభాగస్తుడు. అందుకే పేతురు యొక్క ఆ విధేయతను బట్టే ప్రభు చివరిగా అంటాడు, దిస్ ఒబీడియన్స్ విల్ లీడ్ హిమ్ టు క్యాచ్ ది మ్యాన్. ఉరికిన కాలేపు సంఘంలో చాలాసార్లు మనం ఏదో అయిపోవాలనుకుంటాం. ఏదో అయిపోవాలంటే ముందు చెప్పింది చెప్పినట్టు చేయడం నేర్చుకోవాలి. అది చిన్న విషయమే కావచ్చు, సమాజముగా కూడటం మానకుండా చిన్న విషయం కాదు. యూ హ్యావ్ టు ఫాలో దట్ వర్డ్. చిన్న విషయాలు నువ్వు చేయలేనప్పుడు, నాకు పని ఉందంటే పని లేనోడవాడు భూమి మీద ఉన్న పని లేనోడు. ప్రతి ఒక్కరికి పని ఉందమ్మా. నీకు అంత పని లేక రాలేదు, పని ఉండే వచ్చారు కదా. పని ఉన్నది, పని లేని వారు ఎవరు లేరు. అందరూ పని ఉన్నది. బిజీ ఓకే, నో ప్రాబ్లం. అక్కడ పోయినప్పుడు గాడ్ చేసి ఐఎమ్ బిజీ మై సన్, యూ స్టాండ్ ఇన్ అనదర్ క్యూ అన్నాడు అనుకోండి, నెత్తిని అరుగొట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. కొన్నిసార్లు అనిపిస్తుంది, హౌ కెన్ వి సే దట్ గాడ్ ఐఎమ్ బిజీ టు ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతమైన దేవునికి నువ్వు ఎలా చెప్పగలుగుతావు, ప్రభు నాకు పని ఉన్నది, ఐ కెనాట్ obey you. చిన్న విషయాలు నేను ఒకటో దాంట్లో ఉన్నాను, I'll go fast. ఒకటే అంశంలో ఉన్నాయి, ఇంకో 3 అంశాలు. రెండో పిల్ల దేవుని వాక్యం, రెండోది పిల్ల రెండో మాట చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు, కొంచెం లోపలికి వెళ్ళమంటున్నాడు. ఒకసారి అయిపోయింది, ఫస్ట్ వన్ అయిపోయింది. రెండోది అంటున్నాడు, లెట్ us go deep. ఒడ్డున పని అయిపోయింది, లోపలి పనికి వెళ్దాం, లెట్స్ గో టు డీప్. అదొక పెద్ద అంశం, అందులోకి నేను పోను. ఒకసారి మాట్లాడా ప్రభు చేతుమతి. పేతురు అంటున్నాడు, అయ్యా రాత్రంతా డిఫికల్ట్ టైమ్స్, ప్రతికూలమైన పరిస్థితుల్లో పేతురులో ఈవెన్ దో అన్నట్టుగా చూస్తాం. ఈవెన్ దో రాత్రంతా శ్రమపడిన ఆయనను నీ మాట చెప్పున వలలు వేస్తానంటున్నాడు. అది చేస్తున్నప్పుడు పిల్లలు అందులోకి ఎక్కువ నేను రేపులో పోను. జస్ట్ టైం. పేతురు వల వేస్తాడు, చేపలు పట్టాడు. ఒకటి చిన్న పనిలో చెప్పాడు, ఒకటి కష్టమైన సంబంధములో పేతురుతో అంటున్నాడు. ఈ పరిస్థితితో వింటాడు. ఐ వాస్ టెస్టింగ్, మేబీ గాడ్ వాస్ టెస్టింగ్ పీటర్. మొదట పని చేస్తున్నప్పుడు చెప్పాడు, ఆ పని విడిచి ప్రభు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని చూశాడు. రెండోది, ఏ పని అయితే రాత్రి అంతా చేశాడో మరలా ఆ పనికే నడువు అంటున్నాడు. ప్రభు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. పేతురు అన్నాడు, ప్రభు రాత్రి చెప్పేశాడు. పేతురు ఉండబట్టుకోలేక ప్రభు తెలిసి అంటుండో తెలియక ప్రభువుకు చెప్పేశాడు, ప్రభు రాత్రి అంతా అదే పనిలో ఉన్నాను. ఐ వాస్ ఇన్ ద బిజినెస్, సేమ్ బిజినెస్. చాలాసార్లు ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్లస్ అమ్మ, పేతురు రాత్రంతా అదే బిజినెస్లో ఉన్నాడు. ఈ ఎర్న్ నథింగ్. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ప్రభుకు చెప్తున్నాడు, ప్రభు రాత్రి అంతా అదే పని మీద ఉన్నాను, ఏం దొరకలేదు.
అయినా నీ మాట చెప్పునేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు దేవుడు పేతురుతో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో దేవుడు నీతో ఉన్నాడా లేడా? ఇఫ్ యు హ్యావ్ గాడ్ యూ విల్ సీ అబండెన్స్. దేవుని కలిగి ఉన్నప్పుడు సమృద్ధిని చూస్తావు. చాలాసార్లు సమృద్ధులు ఉరుకుతూనే ఉంటారు. మీరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు, మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థము, తనను ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి సమకూర్చును. యెహోవా ఈరే సమరసము సమకూర్చువాడు. హల్లెలూయా. సమస్తము సమకూర్చేవాడు. God will turn. ఒక చేప లేని స్థితిలో నుంచి 2 దోణెలు నింపే స్థితికి పేతురు రావడానికి కలగ కారణం ఏంటంటే ఆయన విధేయత, దేవుణ్ణి కలిగి ఉండడము. హల్లెలూయా. చాలాసార్లు ఎంత చేసినా కూడా ఏముండదు, ఎంత చేసినా ఏముండదు. ఇదే బతుకా, ఇదే లైఫా, ఇంతేనా ప్రశ్నలు వేస్తుంటాం. బికాజ్ వి డోంట్ హ్యావ్ గాడ్. వి డోంట్ హ్యావ్ గాడ్ విత్ us. ఎందుకు? మొదటి పాటలో కరెక్ట్గా ఉంటే రెండో పాట కరెక్ట్గా ఉంటుంది. పిల్ల దేవుని వాక్యం మీరు నీతో నాతో మాట చెప్తాను. మొదటి పాటలో నువ్వు పేతురు చేసినట్టుగా చేస్తే రెండో పాటలో దేవుడు ఉంటాడు. రెండో పాటలో అబండెన్స్లో నువ్వు చూస్తావు. కొన్నిసార్లు అబండెన్స్ కనపడకపోవచ్చు, నీకు ఏదో అలాగే కనపడచ్చు, ఎట్లుంది అట్టే కనపడచ్చు. కానీ పరిస్థితిలో గాడ్ విల్ డూ వండర్స్. I'll take 5 minutes more. ఏలియాకి చెప్పాడంట, ఎక్కడ పోమన్నాడు? కిద్రోతు దగ్గర వెళ్ళమన్నాడు. 6 నెలల పాటు హ్యాపీగా నాన్ వెజ్ మీల్స్, ఫుల్ సెక్యూర్డ్ వాటర్ ఉంది, అది కూడా ఎండిపోయింది 6 నెలల. దేవుడు అన్నాడు, పూర బాబు సారేపోతు పోయిగా అన్నాడంట. ఏలియా, సారేపతికి ఎందుకు ప్రభు, ఏం చేసినావు అక్కడ అంటే, సారేపతిలో ఒక విధవరాలకు చెప్పినా నీకు ఆమె పోషిస్తుంది పో అన్నాడంట. పోయిండు. సారేపతికి పోయినప్పుడు అమ్మా కొన్ని నీళ్ళు అని అడిగింట. రైట్, డైరెక్ట్గా మనం అడగాల్సింది అడిగితే బాగుండదు కదా. అమ్మ రొట్టి అంటే బహుశా బాబు నువ్వు పోయా బాబు, వీళ్ళు ఏం టెన్షన్ పెట్టు, ఉన్న టెన్షన్ సరిపోతుంది, నువ్వు మళ్ళీ నువ్వు రొట్టె గిట్టాకు మా నీళ్ళు అన్నట. రైట్, ఓకే. ముందు చూసిండు నీళ్ళు ఇస్తావా అని. సారేపతి విధరాలు ఏం చేసిందమ్మా, ముందు నీళ్ళకి ఒప్పుకుంది. చిన్నదే కదా, చిన్న విషయాల్లో విధేయత నేర్చుకోవాలమ్మా. చిన్న విషయాలు, ఎస్పెషల్లీ పిల్లలు, చిన్న విషయాలు నువ్వు పెద్ద చేస్తావో లేదో తెలియదు, కానీ చిన్నవి మాత్రం చేయడం నేర్చుకోండి. లిటిల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. వెరీ లిటిల్ థింగ్స్, వెరీ లిటిల్ థింగ్స్, చాలా లిటిల్ థింగ్స్. ముందు నీళ్ళు ఇయ్యమ్మా అన్నాడు. సరే వెళ్ళిపోతుంది, నీళ్ళ కోసం వెళ్ళిపోతుంది. వెంటనే సెకండ్ కమాండ్మెంట్ వచ్చింది, అమ్మా ఆ చేతితో ఒక చిన్న అప్పం చేసుకుని అది ఇసురా అన్నాడు. ఆమె కూడా పరిస్థితి చెప్పింది, పేతురయ్య చెప్పినట్టు ఆమె కూడా చెప్పింది, అయ్యా అప్పం ఇచ్చేంత స్థితిలో లేను, ఏముంది ఎంత పెన్ను ఉంది, కొంచెం నూనె ఉంది, ఈ పూట తిని చచ్చిపోతామని. ఏలియా అన్నాడు, ఈ 3 సంవత్సరాల పాటు ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు అన్నాడట. పోయి ఆ రొట్టె చేసుకుని రాగానే బస్తాలు పేరినాయి అమ్మ. ఓ రొట్టె తీసుకుని రాగానే 10 బస్తాలు వచ్చి టక్కున పడలేదాడ, అదే దాంట్లోకే వెళ్తుంది. చూస్తే ఏం కనబడతలేదు, కానీ దేవుడు వెళ్తుంది, ఆశీర్వాదం వస్తున్నది. హల్లెలూయా. దేవుని మాటలో విధేయతను చూపించినప్పుడు యు మే నాట్ సీ విత్ యువర్ నేకెడ్ ఐస్, నీ కళ్ళతో నువ్వు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు అందులో నుంచి సమృద్ధి వస్తూనే 3 సంవత్సరాల పాటు 3 వ్యక్తులు భుజించేంత ఆహారము ఆ పాత్రలో, ఆ పిండిలో దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా. That is the abundance. When you obey, you will see abundance. ఏం గొప్ప పని చేసిందమ్మా, గ్లాస్ నీళ్ళే కదా. నా నామము పేరట వచ్చు వారికి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలము
పోగొట్టుకోరంట. అయ్యగారు వచ్చి నీళ్ళే కాదు, నీతో పాటు టీ కూడా ఇవ్వండి. దేవునికి స్తోత్రం. నీళ్ళని ఇవ్వండి, టీ ఇవ్వకపోతే ఇవ్వకపోయి, పాలు లేకపోతే టీ ఇవ్వకపోయి నీళ్ళని ఇవ్వండి. రైట్, యూ విల్ గెట్ దట్ రివార్డ్. ఓకే అయ్యగారు, మా అయ్యగారు ముందు నీళ్ళు తాగా, అయ్యగారు అమ్మని తాగొచ్చిన పర్లేదు అయ్యగారు తాగండి, ఎందుకంటే ఐ వాంట్ మై రివార్డ్, ఐ డోంట్ వాంట్ టు లూస్ మై రివార్డ్. నువ్వు తాగాల్సింది, తాగినా పర్లేదు మళ్ళీ తాగు. ఎక్కువైతే వాష్రూమ్ కూడా రెడీ ఉంది, ఏం ప్రాబ్లం, గ్లాస్ అయితే తాగు, మళ్ళీ ఒకసారి పోసినా కదా. యూ విల్ నాట్ లూస్ యువర్ రివార్డ్. కేవలము చిన్న విషయమే 3 సంవత్సరాల పోషణ పిల్లరా. ఈ చిన్న చిన్న లాజిక్లు తెలుసుకోలేకపోతే ది అబండెన్స్ను మనకేందంటే కళ్ళకు కనబడే అబండెన్స్ కనబడాలి. ఏం కనబడాలి? ఇంటి ముందు కారు కనబడాలి, ఇంటి వెనకాల తోట కనబడాలి, ఓ స్విమ్మింగ్ పూల్ కనబడాలి, పక్కన మన దేవుడు ఒక, నేను కూడా ఇప్పుడు మారుతిలో పోతుంటే పక్కన బెంజ్ కారు చూస్తాం. మారుతి, వీఆర్ నాట్ హ్యాపీ విత్ మారుతి, వీ వాంట్ దట్ బెంజ్, వీ వాంట్ టు సీ విత్ అవర్. దేవుడు అంటాడు, నువ్వు ఆ కళ్ళతో చూడలేకపోవచ్చు, కానీ దేర్ ఈస్ అబండెన్స్ వెన్ యు ఒబే గాడ్. దేవుని మాటలో ఆ చిన్న చిన్న విషయాల్లో దేవునికి విధించినప్పుడు సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. దెర్ ఇస్ అబండెన్స్ ఇన్ ఒబీడియన్స్. When you obey, you will see abundance in your life. Hallelujah. దానికి స్తోత్రం. దేవుడి రచయితలతో మాట్లాడుతున్నాడు. మనం ఏమనుకుంటున్నాము? పేతురులా చెప్తే మనం నిజం సముద్రం చూస్తాం. ప్రభు పని చేస్తున్నా కదా, ప్లీజ్. మనకున్న ప్రాబ్లం ఏంటంటే అది ఎందుకు చూస్తలేమంటే, చూస్తున్నావు కదయ్యా, ఏడు చేద్దు చెప్పా పని, ఇది అయిపోతే కదా అది చేయాలి. మనం అంత మార్తలమే, అంత మార్తలం. యేసుప్రభు మార్త గారు ఇంటికి వెళ్ళారంట. ఆమె ఇల్లు తెరిచింది, ప్రభువుని పిలిచింది, చక్కన భోజనం ప్రతిపడుతుంది. మరేనేమో కాళ్ళ దగ్గర ఉండి దేవుని మాటలు వింటుంది. మార్తకు పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. వచ్చి, ఏం ప్రభువా, మరీనే ఏమంటలేదు పాపం. అన్నా కూడా ఇనే రకం, కొందరు అన్నా కూడా ఇనే రకం ఉండదు కాబట్టి ఇంట్లో అలా అనరు. ఈ వేటోళ్ళు నాల కుక్క మీదనో, నక్క మీదనో, బల్లి మీదనో, తూక మీదనో ఏదో పెట్టి అనాలి కాబట్టి డైరెక్ట్గా ఈ ఆలీలో పెట్టి, ప్రభు నేను ఏడు అసలు నువ్వు నీకోసమే కదా ఇంత తిప్పలు పడేది, నేను ఆ కూర్చొని ఉంటే చెప్పొచ్చు కదా. అంటాడు ప్రభు, అంటాడు, నువ్వు అనేకమైన విషయాల్లో చింత కలిగి ఉన్నావు. చింత కలిగి ఉండాల్సింది దేవుని చెంత ఉండడం కోసం. when you have God, you will see wonders in your life. మరియా ఉత్తమమైంది ఎంచుకుందంటే ప్రభుతో ఉంటే వీడితో అవసరం ఉండదు. ఈరోజు చాలాసార్లు మనందరం కూడా మరి అలాగనే ఒబేయింగ్ ఏంటంటే we are worried about lot of things. God, I'm busy. Yes, you are busy. I know you are busy. What about your spiritual food? యెహోవాకు సంబంధమైన ఆహారం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. గంటకు 2 గంటలు, 2 గంటలు, 3 గంటలు, 8 గంటలు పోయింది, 6 గంటలు, 16 గంటలు పనిచేసే స్థితిలోకి వచ్చావు. కానీ ఆత్మీయమైన ఆహారం కొరకు వారములో 1 గంట, 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి నీకు సమయం లేదు. ఫర్ యువర్ స్పిరిచువల్ ఫుడ్. ఎంత పొట్టబలగా తిన్నా సిగ్గు తప్పిన కడుపుకు మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. తిన్నప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి ఇక జీవితంలో తినొద్దు అనిపిస్తుంది, అంత తింటాం. కానీ మళ్ళీ 4 గంటలు కావాలి, మళ్ళీ గుర్రు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తినాల్సిందే. అవునా కాదా? ఇది సత్యం, నచ్చకపోవచ్చు కానీ సత్యం. అవునా కదా? దానికేం తెలుసు, ఇంట్లో ఉందా, తిండిందా, ఆ టైంకి ఆకలి అవుతుంటుంది, దాని టైంకి అది అవుతుంది అంతే. వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్? ఆత్మీయమైన ఆహారం కొరకు వారంలో 1 రోజు 1 గంట దేవుని సన్నిధిలో నేను కాళ్ళ దగ్గర చెప్తాను. ఈరోజు పాస్టర్ అయి 12 సంవత్సరాలు అవుతుందేమో, కానీ 1990 నుంచి 2021 ఎన్ని సంవత్సరాలమ్మా? 31 సంవత్సరాల్లో 3 వారాలు మిస్ అయ్యాను అనుకుంటా. 3 Sundays మిస్ అయ్యాను. 31 సంవత్సరాల్లో 3 వారాలు నా ఆత్మీయ జీవితం, నా విశ్వాస జీవితం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై పాస్టరల్ లైఫ్. నా యొక్క విశ్వాస జీవితంలో 3 వారాలు మిస్ అయ్యాను. ఈరోజు కూడా ఆ 3 వారాల కొరకు నేను సిగ్గుపడతాను. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ద 3 weeks. మీరు ఫీల్ అవుతారో లేదో, ఐ ఫీల్ ఫర్ దట్ 3 weeks.
ఆ 3 వారాలు నా బిడ్డ పుట్టినప్పుడు నేను గొప్పగా చెప్పండి, విశ్వాసిని, పాస్టర్ని కాదు. మార్నింగ్ చర్చ్ పోలేదు, ఈవినింగ్ 6:30 సర్వీస్. నా భార్య ఇంకా డబుల్ డోస్ ఇచ్చారు ఆమెకు, ఇంకా అనస్థిసియా ఇస్తే బయటికి రాలేదు. షీ వాజ్ స్టిల్ ఆ కోమాలో ఉంది. విడిచిపెట్టి దేవుని సన్నిధి వెళ్ళేసి వచ్చాను. కాలర్ ఎగరేసి చెప్తున్నా, విశ్వాస జీవితం గురించి చెప్తున్నాను. నేను పాస్టర్ జీవితం, పాస్టర్గా ఏదో పొడి చేస్తే కాదు, విశ్వాసిగా చెప్తున్నాను. సండే రోజు పుట్టింది, 6 గంటలకు చర్చ్ ఉంది, 6 గంటలకు వరకు ఇంకా ఓష్ రాలేదు. ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ అంతే అని వచ్చి తలక షీ వాస్ అబ్సల్యూట్లీ ఫైన్. నాకు వరిగా ఉంది అసలు, ఎలా ఉందని, సిజరీన్ అయింది ఎలా ఉందని, కానీ స్టిల్ ఐ వాజ్ ఇన్ ది చర్చ్. నేను ఏది చెప్పుకుండా అమ్మ చేయకుండా చెప్పలేదు. నేను చెప్తున్నా 31 సంవత్సరాల 3 వారాలు. యూ కెన్ గెస్ ఆ రేషియో ఏముంటుందో, యూ కెన్ గెస్ దట్. ఐ మెయింటైన్ లైక్ దట్. 3.5 సంవత్సరాలు అయ్యగారు చెప్పడం లేదు, వీడికేని 15 కిలోమీటర్లు పాసిగుట్ట చర్చ్లో నాట్ ఈవెన్ 1 వారము నా చైర్లో కూర్చునేవాడు లేడు. ఐ మెయింటైన్ దట్. 3.5 సంవత్సరాల పాటు నా చైర్లో కూడా ఇంకొకరు కూర్చొని లేదు నేను. అంటే కూర్చునే అవకాశం అందరికంటే ముందు నేను ఉంటుంది. దట్ ఈస్ మై కమిట్మెంట్. విశ్వాసిగా నా కమిట్మెంట్, పాస్టర్ కాదు, విశ్వాసిగా నా కమిట్మెంట్. You don't obey God when you don't have God. మీరు అనుకోవచ్చు అయ్యగారు బాగా ఉందంటారు, అయ్యగారికి బాగుందంటారు. ఒక మాట చెప్తా, ఒక సాక్ష్యం చెప్తాను. 500 రూపాయల కోసం రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్ సైకిల్ దొక్కానమ్మా. 500 రూపీస్ శాలరీ. అయ్యగారికి బాగుంది. ఐ నో. వీడికేని ప్యారడైజ్కి ఇంటికి రావడానికి 20 కిలోమీటర్ నాకు పోవడానికి రావడానికి, అక్కడికేని బేగం ఇవన్నీ కూడా కొరియర్ సర్వీసులో చేశాను. 6 నెలలు పనిచేశాను. మించుమించి 20-25 కిలోమీటర్ పైన తిరిగేది. ఫర్ ది సేక్ ఆఫ్ 500 రూపీస్ శాలరీ. ఒక నెలకు, ఒక రోజు కాదు పనిచేశాను. 6 నెలల పాటు పనిచేశాను. అనుకోవచ్చు అయ్యగారికి ఏదో బాగుంది చెప్తున్నాడు. అక్కడ నుంచి వచ్చాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఐ ఒబేడ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్. కొన్నిసార్లు ఒప్పుకున్నప్పుడు నేను ఒప్పుకున్నాను. 3 అంశాలకు వస్తాను. ఐ టేక్ ఓన్లీ 2-3 minutes. ఐమ్ అవుట్ ఆఫ్ టైం. 3 అంశాలకు వస్తాను. వెన్ యూ సీ ఇస్సాకు కూడా దేవుని మాటలో, అది కాండంలో ఇస్సాకు దేవుని మాట యందున్నవాడే ఆ సంవత్సరము 100 ఫలము కోస్తానంటాడు. ఆది కాండము 26th చాప్టర్లో ఉంటుంది. అధ్యాయం చదవండి మీకు వీలైతే. మొదటి 3వ వచనం, దేవుడు ఇక్కడే ఉండమంటాడు. అక్కడే ఉండి ఆ దేశములో విత్తనము వేసి 100 ఫలం. ఎందుకంటే దేవుని మాటలో విధేయత ఉన్నప్పుడు యూ విల్ సీ 100 times బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. 3 అంశాలు సింపుల్గా చెప్పాను. వెంటనే పిల్లలు ఒక్కసారి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను నేను. నాకు చాలా ఈ వాక్యం చదువులు చాలా నన్ను ప్రభావితం చేసిన వాక్యం. ఒక మాట పిల్లలు అంటారు, వెంటనే పిల్లరా ఒక మాట చూడండి. ఆ చేపలు రాగానే పేతురు అంటున్న మాట చూద్దాం. ఒకసారి చదువుకుందాం. ఒకసారి పేతురు అంటున్నాడు. 8వ వచనం ఒకసారి చూసుకుందాం. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఈస్. దేవుని వాక్యం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి, ఏది ఆ యొక్క అద్భుతము, ఆ యొక్క సమృద్ధిని చూచి పేతురు అంటున్నాడు, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను చెప్పాను. ఇది ఎంత వండర్ఫుల్ అమ్మా. చెప్పుకుంటూ పోమంటే అర్ధగంట సరిపోద్దాం. అస్ అ వండర్ఫుల్ బేబీ. ఆ స్టోరీ మొత్తంలో కూడా వాట్ అ బ్యూటిఫుల్ వర్స్ ఇట్ ఈస్. సపోజ్ ఈరోజు నేను ఒక 10,000 సంపాదిస్తున్నాను అనుకోండి. సడన్గా నాకు ఇంక్రిమెంట్ వచ్చేసి ఒక 50,000 సంపాదించేది వచ్చేసింది అనుకోండి. నేను ఎలా ఉంటాను? ఒక పని చేస్తున్నాము. ఐ గెట్ 10,000 శాలరీ ఉన్నప్పుడు, నాకు ప్రమోషన్ వచ్చే నెల నుంచి 50,000 శాలరీ వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ ఇప్పుడు ఇంతమంది మనందరం పని చేస్తున్న నన్ను 10,000 నుంచి 50,000 ప్రమోట్ చేసినప్పుడు నేను ఇలా చూస్తాను మిమ్మల్ని, మీరంతా నథింగ్. సి మరి ఇక్కడ చూడండి అమ్మా, ఈ వాస్ ఆన్ ది నీస్. చాలా డిఫరెంట్ అమ్మా. పేతురు అంత అద్భుతము చూసినాక, దేవుని మాట విన్నాక ఈ వాస్ ఆన్ ది నీస్.
వాట్ ఎ వండర్ఫుల్, హల్లెలూయా. ఎంత సమృద్ధి వచ్చినప్పుడు ఎంత తగ్గింపుకు వస్తుందో, హౌ లో హి వెంట్ టు ద నీస్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఒక్కడిని చూపిండి అమ్మవాడనా, సమృద్ధిలోకి వచ్చినాక మోకాళ్ళ మీదకి వచ్చి చూపించండి. కష్టాలు ఉన్నప్పుడు అందరూ మోకాళ్ళ మీద ఉంటాం. పోగానే 2 ఫీట్ల పైన ఉంటాం, గాల్లో ఉంటాం. భూమి కూడా టచ్ కాదు. ఇక భూమి కూడా టచ్ అవుతుందా? టచ్ కాదు. ఏం రాలు బాబు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినాక టచ్ అవుతుందా భూమి? ఏమన్నా, ఇప్పుడైతే భూమి మీదనే ఉన్నా, అప్పటి సంగతి నాకు తెలియదు. ఓకే, బేక్ గాడ్, బట్ థింగ్ పేతురు అంత అద్భుతం చూసినాక పేతురు ఈస్ ఆన్ హిస్ నీస్. ఇది విశ్వాసిగా నువ్వు చేయగలుగుతావా? ఇది నువ్వు చేయగలుగుతావా? నోబడీ విల్ డూ. గ్యారంటీ ఇస్తా, నేను కూడా చేయకపోవచ్చు, చేయలేమో మేబీ. ఐ ఫీల్ నేను ఈ ప్రపంచంలోనే అసలు నాలంతా నాకు ఊరికినే ఏం లేదండి. మీ అందట్లో ఐఎమ్ సంథింగ్ ఆసమ్. అందుకే ఇచ్చారు. ఊరికినే ఇస్తారు ఏంది? నా కష్టము, నా ఫలితము, నా శ్రమ, నా టాలెంట్ ఎందుకు వచ్చింది? ఇదంతా అంత నాదే. పేతురు ఎందుకు మోకాళ్ళ మీదకి వచ్చిండు? అయ్యా ఇది నాది కాదు, నీదే. హల్లెలూయా. ఆ సందర్భంలో అయ్యా ఇది నాది కాదు, ఇది నీది, ఇట్ బిలాంగ్స్ టు యూ అని నువ్వు చెప్పగలిగితే యు ఆర్ ది మోస్ట్ స్పిరిచువల్ పర్సన్ ఆన్ ది ఎర్త్. టైం ఉరుకుతుంది. స్తోత్రం. ఒక సందర్భం చెప్తాను. దేవుడు గిద్యోనికి చెప్పాడు, మిథ్యాల నుంచి ఇజ్రాయేల్ని విమోచించమని. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. జనాన్ని సమకూర్చుకొని వస్తాడు. 30,000 పైన ఏమో ఉంటారు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కౌంట్. ఉంటే దేవుడు అందరిని చూసి అంటున్నాడు, మిథ్యాన్తో గిద్యోన్తో అంటాడు, దే ఆర్ టూ మచ్. గాడ్ సేడ్ టూ మచ్. వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, నేను వీళ్ళందరితో నేను యుద్ధానికి వెళ్ళవు. ఐ డోంట్ వాంట్ టు గో. ఇంతమంది ఉంటే నేను రానితోటి. దేవుడు గిద్యోన్ అంటాడు, మిథ్యానీల మీద గెలవమంటాడు. మిథ్యానీల మీద గెలవడానికి గిద్యోన్ అందరినీ సమకూర్చుకుంటాడు. ఒక గొప్ప సైన్యం, ఒక్కడు పోయాడు భయం అయితే కాదు, ఓ గొప్ప సైన్యం చేసుకొని రెడీగా ఉంటాడు. ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ అంటే గాడ్ సేస్ ఐఎమ్ నాట్ కమింగ్ విత్ యూ మై సన్. వై? ప్రభా నువ్వే చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టు నేను రెడీ అయిపోయినాను, నువ్వు రానంటే ఎట్లా? చాలా ఎక్కువ ఉన్నారు బాబు అన్నాడు. ఏమంటాడు? చాలా ఎక్కువ ఉన్నారు. ఒకవేళ నేను ఇంతమందితో సహా వచ్చి వాళ్ళు గెలిస్తే ఏడు ఆశ్చర్యం అంటాడు. వాళ్ళు ఏమనుకున్నా, అంత మా బలమే, మా శక్తే, యెహోవా నా బలం ఉండదు, అంత నా బలం ఉంటుంది. ఇక అవునా కదా? అంతమందితో పోయి యుద్ధం గెలిస్తే ఏమిటాడు? దేవుని బలం ఏం కనబడుతుందా? గాడ్ చేస్తున్నావు. కొందరు పంపించేస్తాడు, 10,000 మంది మిగులుతాడు. ఈవెన్ దో దే ఆర్ టూ మచ్, ఇంకా ఎక్కువనే ఉన్నారు. పోయి అందరిని తీసుకెళ్ళి నీళ్ళ దగ్గర నీళ్ళు తాగిపోయాడు. చేతులు నీళ్ళు తీసుకుని తాగుతుంటే వాళ్ళు 300 మంది వెళ్తాడు. అందరిని పంపించి వీళ్ళు చాలన్నట్టు దేవుడు. ఏం ప్రభువా, మన ఉద్యోగానికి పోతున్నాం, యుద్ధానికి పోతున్నాం, 300 మందిని పెట్టుకొని నువ్వు యుద్ధాన్ని పొమ్మంటావు ఏంటంటే చాలు, వీళ్ళు చాలు నాకు, దట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఇప్పుడు నేను నీతో వస్తే ఆ సైన్యమును 300 మందితో గెలిస్తే నా గ్లోరీ అండ్ ఆనర్ విల్ గో టు మీ. ఇప్పుడు గెలిస్తే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. ఇప్పుడు గెలిస్తే మహిమ నాకు వస్తుంది, నన్ను స్తుతిస్తారు. ఎంతమందితోడు కాదు, అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. పేతురుతో ఎంతమంది పోయారో పడవలో తెలియదు, కానీ
అక్కడే వెళ్ళాడు, ప్రభుతో వెళ్ళాడు, ప్రభువుని కలిగి ఉన్నాడు, సమృద్ధిలో ఉన్నాడు. ఉన్న వెంటనే సమృద్ధిలోకి రాగానే మోకాళ్ళ మీదకి వచ్చాడు. అయ్యా ఇదేం లేదయ్యా, ఇదంతా కేవలము నీ కృప. ఈరోజు ఇంతమంది భయంకరమైన పాండమిక్ సమయంలో ఈరోజు ఆరోగ్యముతో ఉన్నామంటే నువ్వు వేసుకునే శానిటైజర్ కాదు, నువ్వు వేసుకునే మాస్క్ కాదు, నువ్వు చేసే సోషల్ డిస్టెన్స్ కాదు, నువ్వు చేసేది కాదు, కానీ కేవలము దేవుని కృప. హల్లెలూయా. నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మోకాలు వంగాలి. ఇప్పటిదాకా సజీవుడిగా ఉందంటే మోకాలు వంగాలి. మోకాలు వంగకుండా ఇంకా పండుకుంటే నేను ఏం చేయలేను. ఐ కెనాట్ షో ఎనీథింగ్, ఐ కెనాట్ హెల్ప్ యూ. సమృద్ధి జీవితం ఇచ్చాడు. పిట్టలు రాలిపోతుంటాం. దేవుడు ఇంకా సజీవులు ఎక్కడ ఉంచాడు. 16 మంది కుదిరితే 14 మంది ఏంటంటే మన గొప్పతనం కాదు, మనలో ప్రత్యేకత లేదు, కానీ దేవుడు మోకాలు వంగింది కాబట్టి దేవుడు కార్యం చూచాడు, దేవుడు కృప చూపించాడు. ఈరోజు మనం బాగానే చెప్పొచ్చు, కానీ వచ్చిన అడిగితే తెలిస్తే ఆ భయం ఎట్లుంటుందో, ఆ మరణ భయం ఎట్లుంటుందో, ఆ రోగం వచ్చినతో మాట్లాడితే చెప్తాడు నీకేందని అడిగితే. రేపు లేస్తానో లేదో తెలియదు. ఇంత గాలింది, కానీ గాలి తీసుకోవడానికి కూడా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఇప్పుడు మోకాలు వంగకపోతే నేనేదో శానిటైజ్ చేసుకున్నా, నేనేదో మాస్క్ వేసుకున్నా, నేనేదో బాగున్నా, కేవలం నా వల్లనే ఈ ఆరోగ్యం అంతా వచ్చింది అనుకోండి, నీకంటే నాకంటే మూర్ఖుడు ఇంకోడు ఉండడు. ఈ సమృద్ధి ఈరోజు దేవుడు మనకిచ్చాడు. వీఆర్ బౌండ్ టు వర్షిప్ హిమ్. వీఆర్ బౌండ్ టు వర్షిప్ హిమ్. మోకాలు వంగాలి. అంత నాదే అనుకోదు. పేతురులా ఈరోజు నేర్చుకోవాలి. మోకాలు. అయ్యా నీ కృప ఈరోజు ఇచ్చావు, రేపు నాకు తెలియదు ఉంటుందిలో. ఈరోజు సజీవుడుగా చాలు నాయన. ఈరోజు ఇచ్చావు దేవానికి స్తోత్రం. ఈరోజు సజీవుడుగా స్తోత్రం. ఈరోజు ఆహారం ఇచ్చావు, ఈరోజు నన్ను సంరక్షిస్తున్నావు. రోజు ఇంచుమించమ్మ నేను నా ఫీల్డ్లో మినిమం 50 మంది పైన మధ్య కలవాల్సి వస్తుంది. మినిమం 50% అట్లీస్ట్ కలవాలి. మా భాషను భయపడుతుంది అంతేనా? నా మాస్క్ అంటే ముందు నాకు షీల్డ్ ఉంది. గాడ్ ఈజ్ మై షీల్డ్. హల్లెలూయా. ఆ షీల్డ్ కాపాడుతుంది. ఇంతవరకు కాపాడిందంటే ఆ షీల్డే కాపాడింది. ఇక ముందు కాపాడితే కూడా అదే షీల్డ్. ఒకవేళ కాపాడకపోయినా కూడా ఐ విల్ ఒబే గాడ్ సో దట్ ఐ క్యాన్ హ్యావ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఇహలోను పరములోను శిలువ రక్తం ద్వారా ముద్రించబడ్డ మనకు సమృద్ధికరమైన జీవితం కొరకు దేవునికి విధేయులుగా ఉందాం. అలా ఉండి ఆ సమృద్ధిని పొందుకోవడానికి దేవుడి కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో నాతో ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు అవును నాయన, పేతురును మమ్మల్ని ఉంచావు నాయన. అవును నాయన, చిన్న చిన్న విషయాల్లో నాయన మేము విధేయత చూపలేకపోతాం నాయన. మేమేం కోల్పోతున్నామో తెలుసుకున్నాము నాయన. మా సమృద్ధిని కోల్పోతున్నాము నాయన. చిన్న మాటలు అనేక మార్లు we say that God we are busy. Nothing can give us abundance. Only obedience, my Lord Jesus. There is abundance in obedience, my Lord Jesus. థ్యాంక్ యూ మై లార్డ్ జీసస్. దేవాతి ఈ వాక్యాన్ని ఇచ్చావు. మా విధేయతలో మాకు సమృద్ధి ఉంది. అట్టి విధేయత కలుగువారై సమృద్ధిలో ఉండడానికి నీ కృపా సహాయాన్ని మాకు దయచేయమనేసి అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.